హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ మిల్ మేకర్ కర్రీ స్పైసీగా డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాం. దానికోసం పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, పావు టీ స్పూన్ జీర పొడి, 1 కప్పు ఉల్లిపాయలు, హాఫ్ కప్పు వెల్లుల్లి ముక్కలు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కొత్తిమీర కట్ట, 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 100 గ్రాముల మిల్ మేకర్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మిల్ మేకర్ని వేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ పైన. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనివల్ల మిల్ మేకర్ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ వేయించుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోండి. వెల్లుల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు వేగాక ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగాక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరీని కూడా ఈ పోపులో యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యాక కారం, సాల్ట్ యాడ్ చేయండి. కారం, సాల్ట్ బాగా కలిసాక ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి. బేకింగ్ పౌడర్ వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఒక నిమిషం వేగనిచ్చాక ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని
ఆ పేస్ట్లో యాడ్ చేయండి. బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. సాల్ట్ని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత థిక్గా అయ్యాక ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేయండి. దానివల్ల మనకి గ్రేవీ థిక్గా వస్తుంది. రెండు నిమిషాల తర్వాత గ్రేవీ ఇలా థిక్గా కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.